హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈ వీడియోలో మనమైతే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కంపారిజన్ చూద్దాం. రెండు టీంలలో ఎవరి ప్లేయింగ్ 11 స్ట్రాంగ్గా ఉండబోతుంది, ఎవరి ప్లేయింగ్ 11 ఎక్కువ మ్యాచ్లు గెలిచి ఐపీఎల్ కప్ కోసం రెడీ అవ్వబోతుంది అనేది వీడియోలో మనము క్లియర్గా చూద్దాం. ఇందులో మనము మొత్తంగా 4 స్లాట్స్గా డివైడ్ చేద్దాం. అవేంటంటే ఓపెనింగ్ స్లాట్, మిడిల్ ఆర్డర్ స్లాట్, ఆల్రౌండర్ స్లాట్ అండ్ బౌలింగ్ స్లాట్స్. ఈ విధంగా 4 స్లాట్స్ చూసినప్పుడు రెండు టీంలలో ఒక్కో ప్లేయర్ను తీసుకొని వారిని కంపారిజన్ చేసి అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్కు మనము ఒక పాయింట్ ఇచ్చే విధంగా చూసుకున్నట్లయితే మొట్టమొదటి స్లాట్ వచ్చేసి ఓపెనింగ్ స్లాట్. ఈ స్లాట్స్ లో ఒక్కొక్కరుగా చూసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే ప్లేయర్ ఎస్ఆర్హెచ్ నుంచి అభిషేక్ శర్మ, ఆర్సీబీ నుంచి ఫిల్ సాల్ట్. ముందుగా అభిషేక్ శర్మ స్టాట్స్ చూసినట్లయితే ఇతను గత సంవత్సరం 193 స్ట్రైక్ రేట్ తో 33 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 439 రన్స్ చేశాడు. మరోవైపు ఫిల్ సాల్ట్ 175 స్ట్రైక్ రేట్ తో 33 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 403 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ మరియు యావరేజ్ పరంగా ఇద్దరు హ్యూజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. కానీ ఇద్దరిని కంపేర్ చేసినప్పుడు అభిషేక్ శర్మ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే తనదైన రోజు ఎంతటి భారీ షాట్లైనా ఆడతాడు అని అందరికి తెలిసిందే. మ్యాచ్లను క్షణాల్లో అటువైపు నుంచి ఇటువైపు తిప్పగల సామర్థ్యం అభిషేక్ శర్మకు ఉంది. కాబట్టి ఇద్దరిలో నా చాయిస్ మాత్రం అభిషేక్ శర్మ. సో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ కు 1 పాయింట్ ఇవ్వచ్చు. ఇక సెకండ్ ప్లేస్ నెక్స్ట్ పేరు వచ్చేసి విరాట్ కోహ్లీ మరియు ట్రావిస్ హెడ్. ఇద్దరు హై పర్ఫార్మెన్స్ ప్లేయర్స్. గత సంవత్సరం ఇద్దరి స్టేట్స్ చూసినప్పుడు మొదటగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడినప్పుడు ఇతను 144 స్ట్రైక్ రేట్ తో 54 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 657 రన్స్ చేశారు. మరోవైపు ట్రావిస్ హెడ్ 162 స్ట్రైక్ రేట్ తో 31 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 374 రన్స్ చేశాడు. ఒక విధంగా ఇద్దరు గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. కానీ నా చాయిస్ మాత్రం విరాట్ కోహ్లీ. సో ఈ ప్లేస్కు మాత్రం ఆర్సీబీ 1 పాయింట్ గెలిచిందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఓపెనింగ్ స్లాట్స్లో ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఇద్దరికి 1 పాయింట్ వచ్చిందని మాత్రం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ స్లాట్ వచ్చేసి మిడిల్ ఆర్డర్ స్లాట్. ఈ స్లాట్లో 3, 5, 4, 6 ప్లేసెస్ ఉంటాయి. సో ఈ ప్లేసెస్లో థర్డ్ ప్లేస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు థర్డ్ ప్లేస్ అంటే ఫస్ట్ డౌన్. రెండు టీంలలో ప్లేయర్స్ చూసినప్పుడు ఈశాన్ కిషన్ అండ్ దేవదత్ పడిక్కల్ ఇద్దరు ఈ మధ్య స్మార్ట్ టోర్నీ అండ్ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. కానీ మనం ఐపీఎల్ పరంగా చూసినప్పుడు గత సంవత్సరం ఈశాన్ కిషన్ 150 స్ట్రైక్ రేట్తో 35 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 354 రన్స్ చేశాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ 150 స్ట్రైక్ రేట్తో 27 యావరేజ్ మెయింటైన్ చేసి 247 రన్స్ చేశారు. ఇతన్ని కొన్ని మ్యాచ్లో తీసేశారు కూడా. ఓవరాల్గా ఇద్దరి పరంగా చూసుకున్నప్పుడు నా చాయిస్ మాత్రం ఈశాన్ కిషన్. ఎందుకంటే ఇతను వేగంగా కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్. సో థర్డ్ ప్లేస్లో ఈశాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ కు 1 పాయింట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్ అంటే మిడిల్ ఆర్డర్ ప్లేస్ వచ్చేసి ఎస్ఆర్హెచ్లో నితీష్ కుమార్ రెడ్డి, ఆర్సీబీలో రజాత్ పటిదార్. రెండు టీంలలో ఈ ప్లేస్లో గత సంవత్సరం ఐపీఎల్లో గొప్ప పర్ఫార్మెన్స్ ఏం రాలేదని మాత్రం చెప్పవచ్చు. ఎస్ఆర్హెచ్ పరంగా చూసినప్పుడు నితీష్ కుమార్ రెడ్డి గత సంవత్సరం కేవలం 118 స్ట్రైక్ రేట్తో 22 యావరేజ్తో 182 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు రజాత్ పటిదార్ 143 స్ట్రైక్ రేట్తో 24 యావరేజ్తో 312 రన్స్ మాత్రమే చేసి పర్వాలేదనిపించాడు. కానీ గొప్ప పర్ఫార్మెన్స్ ఏమీ రాలేదని మాత్రం చెప్పవచ్చు. సో రెండు టీంలను కంపేర్ చేసినప్పుడు నా చాయిస్ మాత్రం రజాత్ పటిదార్ అయినటువంటి ఆర్సీబీకే పాయింట్ ఇస్తాను. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి టూ టీమ్స్ ఆడే ప్లేయర్స్. ఎస్ఆర్హెచ్ తరపున హెన్రిచ్ క్లాసెన్ అండ్ ఆర్సీబీ తరపున వెంకటేష్ అయ్యర్. ఇద్దరు క్లాస్ అండ్ మాస్ ఉన్న బ్యాట్స్మెన్సే. కానీ వెంకటేష్ అయ్యర్ గత సంవత్సరం కేకేఆర్ తరపున పూర్తిగా నిరాశపరిచాడు. ఇద్దరి స్టాట్స్ చూసినప్పుడు క్లాసెన్ ఇతను గత సంవత్సరం 172 స్ట్రైక్ రేట్తో 44 యావరేజ్ మెయింటైన్ చేస్తూ 487 రన్స్ చేశాడు. మరోవైపు వెంకటేష్ అయ్యర్ 139 స్ట్రైక్ రేట్తో 20 యావరేజ్తో 142 రన్స్ మాత్రమే చేశాడు. సో ఇద్దరి పరంగా చూసినప్పుడు నో డౌట్ చాయిస్ వచ్చేసి హెన్రిచ్ క్లాసెన్. సో ఈ ప్లేస్లో మాత్రం హెన్రిచ్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్కు నేను ఒక పాయింట్ ఇస్తాను. ఇక నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసి రెండు టీంలలో ఎస్ఆర్హెచ్లో మొదటగా అనికేత్ వర్మ ఆర్ సలీల్ అరోరా ఆడవచ్చు. సలీల్ అరోరా ఈ సంవత్సరమే కొత్తగా డెబ్యూట్ చేస్తున్నాడు కాబట్టి అనికేత్ వర్మ గత సంవత్సరం స్ట్రైక్ రేట్ బాగానే ఉన్నప్పటికీ 26 యావరేజ్తో 236 రన్స్ మాత్రమే చేశాడు. మరోవైపు ఆర్సీబీలో జితేష్ శర్మ 176 స్ట్రైక్ రేట్తో 37 యావరేజ్తో 261 రన్స్ చేశాడు.
ఒక విధంగా ఇద్దరు దాదాపు సేమ్ రన్స్ చేశారని చెప్పవచ్చు. కానీ నా చాయిస్ వచ్చేసి జితేష్ శర్మకే పాయింట్ ఇస్తాను. ఎందుకంటే ఇతను ఇండియా తరపున కూడా ఆడాడు. మంచి హిట్టింగ్ కెపాసిటీ ఉన్న ప్లేయర్ కాబట్టి ఆర్సీబీ జితేష్ శర్మకు 1 పాయింట్ ఇస్తున్నాను. ఓవరాల్గా మిడిల్ ఆర్డర్ స్లాట్ వచ్చేసి మొత్తం 4 పాయింట్స్ గాను ఆర్సీబీకి 2 అండ్ ఎస్ఆర్హెచ్కి 2 పాయింట్స్ ఇచ్చాను. ఇక నెక్స్ట్ స్లాట్ వచ్చేసి ఆల్రౌండర్ స్లాట్. ఈ స్లాట్లో 7-8 ప్లేసెస్లో ఉన్న ప్లేయర్స్ ఉంటారు. ఈ విధంగా 7th ప్లేస్లో ఎస్ఆర్హెచ్లో చూసుకున్నప్పుడు మోస్ట్లీ లియామ్ లివింగ్స్టోన్ ఆర్ బ్రైడెన్ కార్స్ ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఆర్సీబీ తరపున టీమ్ డేవిడ్ ఆర్ రొమారియో షెఫర్డ్ ఆడే అవకాశాలు ఉంటాయి. రెండు టీంలలో భారీ హిట్టర్సే ఉన్నారని చెప్పవచ్చు. కానీ రెండు టీమ్స్ని కంపేర్ చేసినప్పుడు లియామ్ లివింగ్స్టోన్ గత సంవత్సరం ఆర్సీబీ తరపున పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి, మరోవైపు ఆర్సీబీ తరపున రొమారియో షెఫర్డ్ అండ్ టీమ్ డేవిడ్లు అద్భుతమైన హిట్టర్స్ మరియు ఫినిషర్స్ అండ్ మ్యాచ్ విన్నర్స్ కూడా. సో ఈ రెండు టీంల పరంగా చూసినప్పుడు నా చాయిస్ మాత్రం ఆర్సీబీకే. సో ఆర్సీబీకి 1 పాయింట్ ఇస్తున్నాను ఈ ప్లేస్లో. ఇక 8th ప్లేస్లో వచ్చేసి రెండు టీంలలో ఎస్ఆర్హెచ్ తరపున ప్యాట్ కమిన్స్ మరియు ఆర్సీబీ తరపున కృణాల్ పాండ్యా ఉంటారు. సో ప్యాట్ కమిన్స్ స్టాట్స్ చూసినప్పుడు బ్యాటింగ్లో అంత గొప్పగా ఏం లేదు. 167 స్ట్రైక్ రేట్తో కేవలం 24 యావరేజ్ మెయింటైన్ చేశాడు. బౌలింగ్లో 9.09 ఎకానమీతో 16 వికెట్స్ తీశాడు. మరోవైపు ఆర్సీబీ తరపున కృణాల్ పాండ్యా గత సంవత్సరం బ్యాటింగ్లో ఇతనికి కూడా అంత గొప్ప స్టాట్స్ ఏమీ లేవు. స్ట్రైక్ రేట్ యావరేజ్ పరంగా కూడా అంత గొప్పగా ఏం లేదు. బౌలింగ్లో మాత్రం 8.24 ఎకానమీతో 17 వికెట్స్ తీశాడు. ఇద్దరిలో చూసుకున్నప్పుడు నా చాయిస్ మాత్రం నో డౌట్ ఎస్ఆర్హెచ్ తరపున ప్యాట్ కమిన్స్. ఎందుకంటే ఇతను అద్భుతమైన ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్, అదేవిధంగా కెప్టెన్ కూడా. దానివల్ల ఇతనికి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతనికే 1 పాయింట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఆల్రౌండర్ స్లాట్స్లో చూసుకున్నప్పుడు 1 పాయింట్ ఎస్ఆర్హెచ్ మరియు 1 పాయింట్ ఆర్సీబీకి దక్కింది. ఇక నెక్స్ట్ స్లాట్ వచ్చేసి బౌలింగ్ స్లాట్. ఈ స్లాట్లో 9, 10, 11 ప్లేయర్స్ ఉంటారు. సో ఈ ప్లేసెస్లో ఎవరెవరు ఆడుతున్నారని చూద్దాం. మొదటగా 9th ప్లేస్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ తరపున హర్షల్ పటేల్, ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్. ఇక హర్షల్ పటేల్ స్టాట్స్ చూసినప్పుడు గత సంవత్సరం 9.81 ఎకానమీతో 16 వికెట్స్ తీశారు. మరోవైపు ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ స్టాట్స్ చూసినప్పుడు గత సంవత్సరం 9.29 ఎకానమీతో 17 వికెట్స్ తీశారు. ఓవరాల్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నప్పుడు ఇద్దరు బెస్ట్ ప్లేయర్సే అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇద్దరు పర్పుల్ క్యాప్ హోల్డర్సే. బౌలింగ్తో వాళ్ళ టీమ్స్కు గొప్ప విజయాలు అందించిన చరిత్ర వాళ్ళకున్నది. కోర్స్ భువనేశ్వర్ కుమార్ హర్షల్ పటేల్ కంటే గొప్ప ప్లేయరే. కాకపోతే ఏజ్ ఫ్యాక్టర్ను దృష్టిలో ఉంచుకొని ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇద్దరు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అని నా అభిప్రాయం. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఇద్దరికి నేను హాఫ్ పాయింట్ ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ 10th ప్లేస్లో వచ్చేసి ఎస్ఆర్హెచ్ తరపున శివం మావి ఆర్ జయదేవ్ ఉన్నత్కడ్ ఆడే అవకాశం ఉన్నది. శివం మావి గత సంవత్సరం లక్నో సూపర్ జైంట్స్ తరపున ఉన్నప్పటికీ మ్యాచ్లేమీ ఆడలేదు. కానీ గతంలో ఇండియా తరపున ఆడిన అనుభవం ఉంది. జయదేవ్ ఉన్నత్కడ్ గత సంవత్సరం 7.34 ఎకానమీతో 11 వికెట్స్ తీశాడు. మరోవైపు ఆర్సీబీ తరపున గత సంవత్సరం యాష్దేల్ ఆడాడు కానీ ఈ సంవత్సరం అవైలబుల్గా లేడు కాబట్టి ఆర్సీబీ తరపున సుయాష్ శర్మ ఆర్ మంగేష్ యాదవ్ ఆడే అవకాశం ఉన్నది. సుయాష్ శర్మ గత సంవత్సరం 37.5 స్ట్రైక్ రేట్తో 8.84 ఎకానమీతో 8 వికెట్లు తీశాడు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇద్దరిలో నా చాయిస్ జయదేవ్ ఉన్నత్కడ్ అని చెప్పవచ్చు. సో ఎస్ఆర్హెచ్ మరియు జయదేవ్ ఉన్నత్కడ్కు 1 పాయింట్ ఇస్తున్నాను ఈ ప్లేస్లో. ఇంకా లాస్ట్ 11th ప్లేస్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ తరపున స్పిన్నర్ అయినటువంటి జీషన్ అన్సారీ, హర్ష దుబే ఉండే అవకాశం ఉంది. సో గత సంవత్సరం జీషన్ అన్సారీ 9.84 ఎకానమీతో 6 వికెట్స్ మాత్రమే తీశాడు. హర్ష దుబే 9.8 ఎకానమీతో 5 వికెట్స్ మాత్రమే తీశాడు. ఓవరాల్గా అంత మంచి పర్ఫార్మెన్స్ ఏమీ లేదని చెప్పవచ్చు. కానీ ఈ మధ్య దేశవాళీ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. మరోవైపు ఆర్సీబీ తరపున 11th ప్లేస్లో వచ్చేసి జోష్ హాజిల్వుడ్ ఆడతాడు. గత సంవత్సరం 8.77 ఎకానమీతో 22 వికెట్స్ తీశాడు. అదేవిధంగా ఇతను ఆస్ట్రేలియన్ ఫ్రంట్ లైన్ బౌలర్ కూడా. సో నా చాయిస్ వచ్చేసి హాజిల్వుడ్కే ఉంటుంది. సో ఈ ప్లేస్లో 1 పాయింట్ ఆర్సీబీకి దక్కుతుందని మాత్రం చెప్పవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ఏ ప్లేయర్ ఆడతాడనేది మనం క్లియర్గా చెప్పలేం. కాబట్టి బౌలర్ అయినా ఆడవచ్చు, బ్యాట్స్మెన్ అయినా ఆడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని అనాలిసిస్ చేయడం కష్టం అని మాత్రం నా ఒపీనియన్. సో టోటల్ ఓవరాల్గా వచ్చేసి ఓపెనింగ్ స్లాట్లో 1 పాయింట్, మిడిల్ ఆర్డర్ స్లాట్లో
2 పాయింట్స్ వచ్చాయి. ఆల్రౌండర్ స్లాట్లో 1 పాయింట్ వచ్చాయి. బౌలింగ్ స్లాట్లో వచ్చేసి 1.5 పాయింట్స్ వచ్చేసాయి. సో ఓవరాల్ గా వచ్చేసి 5.5 పాయింట్స్ తో రెండు టీమ్స్ కంపారిజన్ పరంగా ఈక్వల్ గా ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు రెండు టీంలలో ఎవరు ఐపీఎల్ 2026లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అని చూసుకున్నప్పుడు ఆ టైంలో ఆ ప్లేయర్స్ ఆడే పర్ఫార్మెన్స్ ను బట్టి ఆ టీం టాప్ 4 ప్లేస్కి వెళ్ళి చివరిగా ఫైనల్ గా కప్పు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక మీరు రాబోయే ఐపీఎల్ 2026లో ఎస్ఆర్హెచ్ మరియు ఆర్సీబీ తరపున ఏ ప్లేయర్స్ ఆడబోతున్నారు అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.